పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఒక కీలక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. తన దేశంలో అభివృద్ధిని గాలి కొదిలేసినటువంటి దాయాది దేశం కశ్మీర్లో కల్లోలాన్ని సృష్టించేందుకు మాత్రం కొత్త కుయుక్తులను పన్నుతూనే ఉంటుంది. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులను భారత్లోకి పంపించేటువంటి పాక్ కొన్నేళ్లుగా రూటు మార్చిందని నిఘా వర్గాలు జాతీయ మీడియాకైతే వెల్లడించాయి. ఆన్లైన్ వేదికగా కశ్మీరీ యువతను ఆకర్షించి తమ భావజాలం వైపు మొగ్గు చూపినటువంటి వారికి సరైన పత్రాలతో వీసాలిచ్చి పాక్లోకి తీసుకువెళుతుందని పేర్కొన్నాయి. తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకోవడంతో పాటుగా ఆయుధాలు వాడగల, దాడులు నిర్వహించగల సామర్థ్యం ఉన్నవారిని తమ వైపు ఆకర్షిస్తుందని చెప్పాయి. కొన్నేళ్లలో ఇలా 300 మందికి పైగా జమ్మూ కాశ్మీర్ యువత అధికారిక ప్రయాణ పత్రాలతో పాక్కు ప్రయాణించారని పలు కథనాలైతే వెల్లడించాయి. వీరిలో పలువురు నిషేధిత ఉగ్రవాద శిబిరాలలో కూడా శిక్షణ పొందుతున్నారు. ఆ తర్వాత ఉగ్ర సంస్థలలో చేరి సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబాట్లకైతే పాల్పడుతున్నారు. అనంతరం జమ్మూ కాశ్మీర్లోని పౌరులు భద్రతా దళాలపై ఉగ్రదాడులు చేస్తారు. అయితే ఇలా చొరబాట్లకు పాల్పడిన వారిలో 15 మంది ఎన్కౌంటర్లో హతమయ్యారు. ప్రస్తుతం ఇలా శిక్షణ పొందినటువంటి 9 మంది క్రియాశీలకంగా ఉగ్ర కార్యకలాపాలలో సాగిస్తున్నారని సమాచారం. వారిలో కొందరు పాకిస్తాన్లో ఉండి మరికొందరు కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు సహకారాన్ని అందిస్తున్నారు. అలా భారత్లోకి చొరబడిన వారిలో ఆదిల్ హుస్సేని తోకర్ ఒకరు. అతివాద భావజాలానికి ప్రేరేపితుడై చదువు పేరుతో పొరుగు దేశం వెళ్లి ఉగ్రవాద శిక్షణ అయితే తీసుకున్నాడు. తిరిగొచ్చి పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలను తీశాడు. పాక్ నుంచి వీసా సాధించి వాఘా సరిహద్దునైతే దాటాడు. ఆ తర్వాత బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయాడు. దాదాపు 8 నెలల పాటుగా కుటుంబంతోనూ మాట్లాడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతనిపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా నిఘా పెట్టినా ఏ ఫలితం లేకుండా పోయింది. అయితే ఆ సమయంలో అతను లష్కరే తోయిబా సంస్థలో చేరినట్లుగా ఆ తర్వాత నిఘా వర్గాలైతే గుర్తించాయి. 2024 చివర్లో ఆదిల్ భారత్కి తిరిగొచ్చాడు. పూంచ్ రాజౌరి సెక్టార్లోని నియంత్రణ రేఖను దాటి అక్రమంగా చొరబడ్డాడు. అతను వెంట 3-4 పాక్ జాతీయులు కూడా వచ్చినట్లుగా నిఘా వర్గాల సమాచారం. గుట్టలు, దట్టమైనటువంటి అటవీ ప్రాంత భౌగోళిక స్వరూపానికి అనువుగా తీసుకొని ఆదిల్ ఆ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. ఇక పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపినటువంటి పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో భారత్ పాక్ల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలనైతే తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటుగా పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కేసింది. సిమ్లా ఒప్పందంతో పాటుగా మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలని పక్కన పెడుతున్నట్లుగా అయితే ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కి చెందినటువంటి విమానాలకు అనుమతిని నిలిపివేస్తున్నట్లుగా కూడా వెల్లడించింది.